హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన ఈరోజు కొత్త నోటిఫికేషన్ వెళ్ళే ముందర మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ నేను చెప్తాను కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఓకే, నోటిఫికేషన్ ఈరోజు సత్యవతి కాలేజీలో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే రావడం జరిగింది. 4 పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి. దీంట్లో అన్రిజర్వ్డ్ 2, అదర్ బ్యాక్వర్డ్స్ 1, ఈడబ్ల్యూఎస్కి 1, మ్యాక్సిమం ఏజ్ 27 years, పే బ్యాండ్ 2. క్వాలిఫికేషన్ ఏముందంటే మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు క్వాలిఫికేషను దీంట్లో. తర్వాత మీకు టైపింగ్ వచ్చి ఉండాలి, 35 words per minute ఇంగ్లీష్ రావాలి. హిందీ వచ్చిన వారు అయితే మనకి 30 words per minute మీకు చేయడం అయితే మనకి టైపింగ్ వచ్చిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. దీన్ని ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. దేంట్లో అప్లై చేసుకోవాలంటే www.satyavati.du.ac.in వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాలి. ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే మనకి 500 rupees ఫీజు మనకి అయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 500 rupees, తర్వాత ఎస్సీ ఎస్టీలకి 250 రూపాయలు, తర్వాత మనకి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదనేసి ఇవ్వడం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఆన్లైన్ అప్లికేషన్ 17/2/2024 మొదలవుతుంది. తర్వాత వచ్చి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా నింపాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేను ఫుల్ నోటిఫికేషన్ మీద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి దాన్ని మీరైతే అప్లై చేయవలసిందే కోరుతున్నాను. అన్నీ చదివితే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఎటువంటి కరెక్షన్లు అన్నీ పెట్టకండి, ఏం కావాలో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ఎలా చదివారు ఏంటి అని రూల్స్ అని ఒకసారి మీరు చదివి దీంట్లో అప్లై చేయాలి. ఫీజు అయితే మేము చెప్పడం జరిగింది, 500 రూపాయల ఫీజు. ఎస్సీ ఎస్టీలకి 250 రూపాయలు, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్స్కి అయితే మనకి ఎటువంటి ఫీజు లేదని అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫీజ్ స్ట్రక్చర్, తర్వాత టీఏలు డిఏలు దీనికి దొరుకుతాయని ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మనకి ప్యాటర్న్ కూడా కింద ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టు, ఇది పోస్ట్ 317 నెంబర్. దానికి క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రూప్ సి మినిస్ట్రియల్ అంటారు. పే స్ట్రక్చరల్ పే 2లోకి వస్తుంది కాబట్టి మనకి ఒక 50,000 దాకా మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది, 27 సంవత్సరాలు. తర్వాత కొంతమంది లిమిటెడ్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ వచ్చినవాడు కూడా 3 years ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి పేపర్ ఏ విధంగా ఉంటుందంటే షెడ్యూల్ ఆఫ్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఎంసీక్యూ టైప్ ఉంటుంది, 3 hours, 200 questions ఉంటాయి. పేపర్ 2లో వచ్చి ఎస్ఐ అండ్ కాంప్రహెన్షన్ టెస్ట్ ఉంటుంది, 1.5 hours ఉంటుంది, 100 marks, టోటల్ 300 marks అయితే టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి టెస్ట్ కాంపోనెంట్స్ ఏ విధంగా ఉంటాయి 200 కంటే జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, లాంగ్వేజ్ హిందీ ఉంటుంది. ఒకటి 50 marks ఉంటుంది, టోటల్ 200 marks క్వశ్చన్స్ ఉంటాయి. 200 marksకి అయితే పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. టెస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ మనకి పేపర్ 2కి వచ్చి మనకి 100 marks ఉంటుంది. ఈజీ అండ్ కంప్రహెన్సివ్ అండ్ లెటర్ రైటింగ్ ఉంటుంది, 100 marks. తర్వాత స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు వారికి. 1 stop టైపింగ్ టెస్ట్, స్టాపింగ్ ఏముండదు మనకి 35 words minute మనకి టైపింగ్ చేయవలసి ఉంటుంది మీరు. తర్వాత వచ్చి మనకి పేపర్ ఏ విధంగా ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. పేపర్ 2లోకి వచ్చి మనకి చెప్పడం జరిగింది, ఆల్రెడీ ముందర చెప్పాను, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాత మనకి వచ్చేటప్పటికి లాస్ట్ ఒకసారి మళ్ళీ చెప్తాను, జూనియర్ అసిస్టెంట్ మీరు కంపల్సరీ దీన్ని మీరైతే వదలకుండా అప్లై చేయండి ఆన్లైన్లోను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే.